రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ జైలవకుశ మహేష్ స్పైడర్ పై అన్ని విధాల తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరుగాంచిన మురుగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి స్పైడర్ కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఈ సినిమా నిర్మాతలు ఆశించారు అని టాక్. అయితే వీరి అంచనాలకు భిన్నంగా స్పైడర్ కంటే ఈ దసరా రేసుకు రాబోతున్న జైలవకుశకు ఊహించని స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన స్పైడర్ కు కనీసం 150 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అని ఆశించారు. కానీ బిజినెస్ ఆ రేంజ్ లో స్పైడర్ కు జరగడం లేదు అని టాక్. దీనికి కారణం స్పైడర్ టీజర్ కన్నా జైలవకుశ టీజర్ కు స్పందన విపరీతంగా రావడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు స్పైడర్ కన్నా జైలవకుశ బాగా కనెక్ట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నట్టు టాక్. దీనికి తోడు స్పైడర్ కు సంబంధించిన రెండవ టీజర్ విడుదల చేయడంలో జరుగుతున్న ఆలస్యం కూడా స్పైడర్ బిజినెస్ పై నెగటివ్ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత జైలవకుశ విడుదల అవుతుంటే బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత స్పైడర్ విడుదల అవుతున్న నేపథ్యంలో స్పైడర్ కు నెగటివ్ సెంటిమెంట్లు కూడా వెంటాడుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా సంక్రాంతికి మించిన స్థాయిలో కేవలం దసరా పండుగను నమ్ముకొని జూనియర్ మహేష్ బాలకృష్ణుల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్న నేపథ్యం కూడా స్పైడర్ కు శాపంగా మారింది అని అంటున్నారు. ఏది ఏమైనా స్పైడర్ విజయవంతం కాకపోతే ఇమేజ్ పరంగా మహేష్ జూనియర్ కన్నా బాగా వెనుకబడే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.